హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. సగ్గుబియ్యం సమ్మర్లో చాలా మంచిది కదండి. ఈ సగ్గుబియ్యం తోటి క్రిస్పీగా లోపల మెత్తగా ఉండి చాలా టేస్టీగా ఉండే వడలని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. ఇది చాలా సింపుల్ రెసిపీ అండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ వడలు తయారు చేసుకోవడానికి మనం సగ్గుబియ్యాన్ని నానబెట్టుకోవాలి. ఒక 4 గంటల పాటు నానబెట్టుకుంటే సరిపోతుందండి. మనం ఈ సగ్గుబియ్యం నానబెట్టినప్పుడు నీళ్ళతో పాటు ఒక చెంచాడు మజ్జిగ వేస్తే ఈ సగ్గుబియ్యం అనేది ముద్దైపోకుండా విడివిడలాడుతూ వస్తాయండి. ఇప్పుడు ఒక 3 బంగాళదుంపలు తీసుకుని వాటిల్ని శుభ్రంగా వాష్ చేసుకుని కుక్కర్ పెట్టేసుకోండి. ఒక 3-4 విజిల్స్ వచ్చినా పర్వాలేదు, వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఇప్పుడు ఈ ఉడికించిన బంగాళదుంపలకి తొక్క తీసేసుకోవాలండి. తొక్క తీసుకుని వీడియోలో చూపించిన విధంగా క్యారెట్లు అవి తురుముకునే దాంట్లో తురుముకోండి. ఇలా తురుముకుంటే ముక్కలు ముక్కలుగా గడ్డలు గడ్డలుగా లేకుండా వస్తుంది. లేదు అనుకుంటే మీరు చేత్తో మెత్తగా కూడా స్మాష్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం కొన్ని పల్లీలని వేరుశనగ గుడ్లను తీసుకుని వేయించుకోవాలండి. నూనె వేసుకోకుండా వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకుని కాస్త బాగా వేగేంత వరకు వేయించుకుని వాటికి తొక్క తీసేసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలండి. మరీ మెత్తగా పట్టుకోకుండా క్రంచీగా నోటికి తగిలేటట్టుగా పల్స్ తిప్పుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అలాగే బంగాళదుంపని తురుముకున్నాం కదా, ఆ బంగాళదుంప ముద్దను కూడా ఈ బౌల్లో వేసేసుకోండి. ఇందులో మనం తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు చిన్నగా తరుక్కుని అలాగే అల్లం తురుమును కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు మనం వేయించుకుని పల్స్ తిప్పుకున్నాం కదా వేరుశనగ గుళ్ళని, అవి కూడా ఇందులో వేసేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా ముక్క తగిలేలాగా చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం ఒక చెంచాడు కారం, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకుని మనం పిండిని చక్కగా వడలు వేసుకోవడానికి వీలుగా కలిపేసుకోవాలి. దీంట్లో ఇంకా వాటర్ అది ఏమీ అక్కర్లేదండి. బంగాళదుంపతోటి అత్తుకుని బాగా వస్తాయన్నమాట. ఇప్పుడు మనం మూకుడు పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకుని మనం మసాలా వడలు ఎలా అయితే వేసుకుంటామో అదే షేప్లో చేసుకుని ఆయిల్లో సిమ్లో పెట్టుకుని వేయించుకుంటే మనకి సగ్గుబియ్యం వడలు అనేవి రెడీ అయిపోతాయండి. ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి. పైకి క్రంచీగా ఉంటాయి, లోపల మాత్రం మెత్తగా ఉంటుంది. మనము ఉపవాసాలు ఉన్నప్పుడు ఏదైనా తినాలి క్రంచీగా అనిపించినప్పుడు ఈ సగ్గుబియ్యం వడలు అనేది బెస్ట్ ఆప్షన్ అండి. ఎందుకంటే మరీ ఎక్కువ ఆయిల్ పీల్చదు, అలానే టేస్టీగా ఉంటుంది. సగ్గుబియ్యం కూడా మంచిదే కదండి, చాలా కడుపు నిండుతుంది అనమాట ఈ వడలతోటి. ఒకసారి మా రెసిపీని మీరు కూడా ట్రై చేయండి, మళ్ళీ చేసుకుని తింటారనమాట. అంత బాగుంటాయి ఈ సగ్గుబియ్యం వడలు. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇంతవరకు వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ.